సాధారణంగా కొంతమందికి పుట్టుకతోనే కొన్ని గుండె సంబంధమైన సమస్యలు ఉంటాయి. దురదృష్టవశాత్తు వారికి తెలియదు. కొంతమందికి పెళ్ళైన తర్వాత తెలిసే అవకాశం ఉంది. మీరు కూడా ఈ మధ్య కొన్ని కేసులు చూశారు. సో పెళ్ళైన తర్వాత ఏఎస్డి, విఎస్డి లాంటి సమస్యలు రావడం మనం చూస్తున్నాం. సో వీటిని మనం ప్రారంభంలో తెలుసుకోలేమా? సో ఒకవేళ అంటే గుండెకు సంబంధించిన ఇలాంటి సమస్యలు మనం ముందే గుర్తించకపోతే ఏమన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? సో చిన్నప్పుడే సమస్యలు మనకి తెలియపోవడానికి రీజన్ అన్ఫార్చునేట్లీ ఏమీ సిమ్టమ్స్ లేకపోవడం. యూజువల్లీ ఈ కంజెంటల్ హార్ట్ డిసీజెస్ మనం ఐడెంటిఫై చేయడము ఈ స్కూల్ ఏజ్ మనం ఎక్కువగా పిక్ చేసే అవకాశం ఉంది. బికాస్ స్కూల్ ఏజ్ పిల్లలు ఎక్కువ సేపు పరిగెట్టడము, ఆడడం చేస్తుంటారు. సో ఈ ఆట తీరులో ఒకవేళ ఇబ్బంది సరిగ్గా లేకపోయినా, లేదా వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోతే, హైట్ పెరగట్లేదు, వెయిట్ పెరగట్లేదు, అలాంటప్పుడు యూజువల్లీ సస్పిషన్ ఉంటుంది. ఒకవేళ వాటిలో ఏమీ లేదనుకోండి, పిల్లలు నార్మల్గానే చదువుకుంటున్నారు, నార్మల్గా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, యూజువల్లీ వాళ్ళల్లో అందుకే మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చిన్నప్పుడు మిస్ అయింది పెరిగి పెద్దగా అయిన తర్వాత అందుకనే అడల్ట్హుడ్లో యూజువల్లీ ఇవి ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ముందుగానే సిమ్టమ్స్ లేకుండా ఐడెంటిఫై చేసే అవకాశం కొంచెం తక్కువ. అందుకే సాధారణంగా చిన్నప్పుడు మిస్ అయినవి అడల్ట్హుడ్లో 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. వీటిల్లో ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే కొంతమందిలో మిస్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. చిన్న వయసులోనే మనం దాన్ని ఐడెంటిఫై చేసి అప్పుడే ఫిక్స్ చేస్తే ఆ ప్రాబ్లం పెరిగి పెద్దగా అవ్వకుండా దాన్ని అక్కడే రెక్టిఫై చేయొచ్చు. కొంతమందిలో అది పెరిగి పెద్దగా అయిన తర్వాత అడల్ట్హుడ్కి వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ అది అన్ట్రీటబుల్ కండిషన్ అవుతుంది అండ్ వాళ్ళు ఆ ప్రాబ్లంతోటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సో దీనికి ఈజీ సొల్యూషన్ అన్ఫార్చునేట్లీ లేదు. వీటి కోసమే ఈ హెల్త్ క్యాంప్స్ కానీ స్క్రీనింగ్ క్యాంప్స్ ఏదైతే స్కూల్ చిల్డ్రన్లో చేస్తామో వీటిని మనం పిక్ చేసే అవకాశం ఉంటుంది. సో స్కూల్లో జరిగే ఈ హెల్త్ క్యాంప్స్ ఏవైతే ఉంటాయో ఇదే ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ టీమ్ వీళ్ళు స్కూలింగ్ వెళ్ళే పిల్లల్లో హెల్త్ క్యాంప్స్ చేసి వీటిని పిక్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.